హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025లో ఒక్కో మ్యాచ్ ఒక్కో సంచలనం. ముంబై తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేసిన అసలు విలన్ ఎవరు? ఆ నిర్ణయంతో ఫ్యాన్స్ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి షాక్ ఇచ్చిన గుజరాత్ టైటన్స్ ఆ ఓటమి అనుకున్న అసలైన కారణం ఏమిటి? మరోవైపు పాయింట్ల పట్టికలో భారీ ట్విస్ట్. టాప్లోకి దూసుకొచ్చిన పంజాబ్, కిందకి పడిపోయిన ఆర్సీబీ. ఇక ఇప్పుడు ఎటు చూసినా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద సెటైర్లు, జోక్స్తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. కావ్యమారని నమ్మిన ప్లేయర్లు 32 కోట్లు తీసుకుని ఫ్లాప్ షో ఇచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఓ నిర్ణయం అన్ని రకాలుగా చర్చనీయాంశంగా మారింది. తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేసిన నిర్ణయాన్ని చూసి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు, అసలు తిలక్ను రిటైర్డ్ అవుట్ చేసిన అసలైన విలన్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. లక్నో సూపర్ జైంట్స్ పెట్టిన భారీ లక్ష్యం 204 పరుగులు. ముంబై ఇండియన్స్ చేజింగ్లో 7 బంతుల్లో 24 పరుగులు కావాల్సిన టైంలో తిలక్ వర్మను అర్ధాంతరంగా రిటైర్డ్ అవుట్ చేశారు. తన స్థానంలో వచ్చిన శాంటనర్ కేవలం 2 బంతులే ఆడాడు. చివరికి ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. తిలక్ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. బ్యాట్ పేస్లో ఉన్న భారీ షాట్లు కొట్టలేకపోయినా అతన్ని ఇలా రిటైర్డ్ అవుట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. హార్దిక్ రన్స్ చేయలేకపోయినప్పుడు ఎవరు అతన్ని రిటైర్డ్ అవుట్ చేశారో అని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వెనక అసలు విలన్ ఎవరో ముంబై హెడ్ కోచ్ మహేష్ జయవర్ధన్ వెల్లడించారు. తిలక్ బాగా ఆడే ఆటగాడే, కానీ ఆ టైంలో భారీ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడని ఫీల్ అయ్యాను. అందుకే స్ట్రాటజిక్గా కొత్త ప్లేయర్ని పంపించామని చెప్పాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఆ టైంలో మాకు వెంటనే రన్స్ అవసరం, తిలక్ రన్ చేయలేకపోతున్నాడు, అందుకే డెసిషన్ తీసుకున్నామని చెప్పాడు. కానీ ఇక్కడే ఫ్యాన్స్ మరోసారి ఆగ్రహం చూపించారు. హార్దిక్ చివరి ఓవర్లో సిక్సర్లు కొట్టిన తర్వాత డాట్ బాల్స్ ఆడాడు, సింగిల్ కూడా తీయలేదు. అతన్ని మాత్రం ఎందుకు రిటైర్డ్ అవుట్ చేయలేదు అని కౌంటర్ వేస్తున్నారు. ఈ రిటైర్డ్ అవుట్ వ్యవహారం ఐపీఎల్ 2025లో మోస్ట్ కాంట్రవర్షియల్ మూమెంట్గా మారింది. తిలక్ను తప్పు చేసినంత పని చేసింది ముంబై మేనేజ్మెంట్ అని చాలామంది అభిప్రాయం. ఒక్క నిర్ణయం ఓ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదన్న విషయం మళ్ళీ రుజువైంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు బాగానే ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ చేతులకు మాత్రం ఘోరంగా ఓడిపోయింది. చిన్నస్వామి హోమ్ గ్రౌండ్లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలై ఫ్యాన్స్కి నిరాశ మిగిల్చింది. అయితే ఈ ఓటమికి అసలు కారణం ఏంటి? టాప్ ఆర్డర్ ఫెయిల్యూరా, లేక బౌలింగ్ డిజాస్టరా? ఇప్పుడు తెలుసుకుందాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ 20 ఓవర్లో 169 పరుగులు మాత్రమే చేసింది. ఆరంభంలో ఫుల్ డిజాస్టర్. అంటే ఫిల్ సాల్ట్ 14 పరుగులు, విరాట్ కోహ్లీ 7 పరుగులు, దేవదత్ పడికల్ 4 పరుగులు, రజత్ పటిదార్ 12 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్ ఆర్డర్ టోటల్గా విఫలమైంది. కేవలం 42 పరుగులకి 4 కీలక వికెట్లు పోయాయి. ఇక అక్కడి నుంచి ప్రెజర్ మళ్ళీ మిడిల్ ఆర్డర్ మీద పడింది. ఈ స్థితిలో లియామ్ లివింగ్స్టన్ 54 పరుగులు, ఇంకా జితేష్ శర్మ 33 పరుగులతో మంచి భాగస్వామ్యం చేశారు. చివరిలో టీమ్ డేవిడ్ ఫైనల్ ఓవర్లో బౌండరీలతో స్కోర్ని 169 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే చిన్నస్వామి మైదానం దృష్టిలో పెట్టుకుంటే ఇది పెద్ద స్కోర్ కానే కాదు. ఆర్సీబీ బౌలర్లు గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. జోస్ బట్లర్ ఒకవైపు చెలరేగిపోయాడు. హెజిల్వుడ్ 3.5 ఓవర్లో 43 పరుగులిచ్చి బట్లర్ షాట్లకు బలయ్యాడు. 3 4లు 4 6లు అతని బౌలింగ్లోనే తగిలాయి. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లో 1 వికెట్ తీసి 23 పరుగులు ఇచ్చాడు, కానీ అతనికి మద్దతు దొరకలేదు. ఇవన్నీ కలిపి చూస్తే స్కోర్ డిపెండ్ చేయలేకపోవడం లాజికల్గానే ఉంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్స్లోనే ఇలా ఓడిపోయిందంటే ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. విరాట్, పడికల్ లాంటి టాప్ ఆటగాళ్ళ నుంచి రన్స్ రాలేకపోవడం, బౌలర్ల చేతిలో ఒత్తిడి లేకపోవడం, ఇవే ఓటమికి ప్రధాన కారణాలు. ఆర్సీబీ ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దిగజారింది. ఇంకా లీగ్ చాలానే ఉంది, కానీ ఇలా టాప్ ఆర్డర్ బౌలింగ్ విఫలమైతే ప్లేఆఫ్స్ దగ్గర బాగానే ఇబ్బందులు తప్పవు. ఇంకా హోమ్ గ్రౌండ్లోనూ గెలవలేకపోవడం అసలు బెంగళూరుకు అన్లక్కీగా మారింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటి వరకు 16 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఒక్కో మ్యాచ్తో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజా మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో ఆర్సీబీ 3వ స్థానానికి పడిపోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలోకి దూసుకురాగా ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానాన్ని అందుకుంది. టాప్ 3 జట్ల మధ్య నెట్ రన్ రేట్ ఆధారంగా హోరాహోరీ పోటీ జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడి ఆ రెండింటినీ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు బలంగా ఆడుతుంది. ప్రస్తుతం పంజాబ్ 4 పాయింట్లతో 1.485 నెట్ రన్ రేటుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్లో పంజాబ్ ఇలా డామినేట్ చేయడం అభిమానులకు మంచి శుభవార్తగా మారింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 2 మ్యాచ్లు ఆడి రెండింటిని విజయవంతంగా ముగించింది. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు ఢిల్లీకి 4 పాయింట్లు ఉండగా నెట్ రన్ రేట్ 1.320గా ఉంది. దీంతో వారు 2వ స్థానంలో నిలిచారు. టాప్ ప్లేస్ కోసం ఢిల్లీ, పంజాబ్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం తొలి దశలో బాగా ఆడిన గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో జట్టు 3వ స్థానానికి దిగజారింది. 3 మ్యాచ్ల్లో 2 గెలవగా ఒకదానిలో ఓడింది. ప్రస్తుతం ఆర్సీబీకి 4 పాయింట్లు ఉన్న నెట్ రన్ రేట్ 1.149గా ఉంది. మిగిలిన జట్లకు ఇది చక్కటి అవకాశం అని చెప్పాలి. ఇక టాప్ 3 తర్వాత గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి జట్లు వరుసగా ఉన్నాయి. ఈ జట్లు ఎక్కువగా 2 లేదా 3 మ్యాచ్లు మాత్రమే ఆడిన నేపథ్యంలో ఒక్క గేమ్ ఫలితమే పట్టికను తలకిందులు చేసేలా మారుస్తుంది. ఈసారి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రతిరోజు మార్పులు తప్పనిసరి. ఒక్క మ్యాచ్లో గెలిచినా ఓడినా రన్ రేట్ ప్రభావంతో టాప్ 4 లెక్కలు మారిపోతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఏ జట్టు ఈసారి ప్లేఆఫ్స్కి చేరుతుంది? మీ టాప్ 4 ప్రిడిక్షన్స్ను కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2024లో హిస్టరీ క్రియేట్ చేసినటువంటి జట్టు, బ్యాటింగ్కి కొత్త అర్థం చెప్పినటువంటి జట్టు అదే సన్ రైజర్స్ హైదరాబాద్. 260కి పైగా పరుగులు చేసి ప్రత్యర్థుల బౌలర్లకు వణుకు పుట్టించిన టీం ఇది. ఫైనల్ వరకు దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో వావ్ ఎస్ఆర్హెచ్ అని ప్రశంసలతో ముంచెత్తిన ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం నిరాశలో మునిగిపోయారు. మెగావేలానికి ముందు వీరి ఫామ్ని బట్టి కీలక ఆటగాళ్లను భారీ మొత్తాలకు రిటైన్ చేసింది ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మని 14 కోట్లకు, ప్యాట్ కమిన్స్ని ఏకంగా 18 కోట్లకు రిటైన్ చేశారు. వీళ్ళిద్దరి శాలరీలు కలిపితే 32 కోట్లు. కానీ ఇప్పుడు వీళ్ళ టీంని ముందుకు తీసుకెళ్లడం మానేసి మొత్తానికి ముంచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 2025 సీజన్ ప్రారంభంలో ఒక్క మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత వరుసగా 3 ఓటముల పాలై ఓటముల హ్యాట్రిక్ని కూడా పూర్తి చేసింది. అభిషేక్ శర్మ 4 మ్యాచ్ల్లో కేవలం 33 పరుగులే చేశాడు. ప్యాట్ కమిన్స్ అయితే బంతితో 160 పరుగులు సమర్పించి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ రేట్ ఏకంగా 12.31గా ఉంది. కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. బౌలింగ్ మార్పుల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడని నిపుణుల విశ్లేషణ. ఇక అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్ ప్రదర్శన ఇలా కొనసాగితే వీరిపై పెట్టిన 32 కోట్లు వృధా అయినట్లే. మిగిలిన ప్లేయర్స్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి 4 మ్యాచ్ల్లో 81 పరుగులు చేశాడు. ఇతడిని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది ఎస్ఆర్హెచ్. హెడ్ 4 మ్యాచ్ల్లో 140 పరుగులు, క్లాసెన్ 125 పరుగులు చేశారు. వీళ్ళ ఫామ్ కాస్త స్థిరంగా ఉన్న ఆటలో మెలకువలు అవసరం. ఇషాన్ కిషన్ విషయానికి వస్తే తొలి మ్యాచ్లో సెన్సేషనల్ సెంచరీతో మెరిసిన ఇతడు ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో కేవలం 4 పరుగులే చేశాడు. ఇతడిపై 11.25 కోట్లు ఖర్చు చేసింది ఎస్ఆర్హెచ్. ఇప్పుడు అతను గాడిలో పడకపోతే ఆ మొత్తం కూడా మట్టి కొట్టినట్టే. అంతా చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్క మాట అంటున్నారు, నమ్మిన వారే మోసం చేశారు. కావ్యమారన్ పెట్టుబడులు పెట్టిన 32 కోట్ల సరైన రిటర్న్ ఇవ్వకపోతే ఈ సీజన్ ఎస్ఆర్హెచ్కి మరో నిరాశ మిగులుతుంది. మరి టీం తిరిగి గెలుపు పదంలోకి వస్తుందా లేదంటే ఇదే రూట్లో కొనసాగుతుందా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.